క్లిప్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్, కంగ్రాట్స్. అశోక్ అని చెప్పగలరా, ఇది హిస్టరీలో ఎంతవరకు హిస్టరీ ఉంటుంది, ఫిక్షనల్ ఎంతవరకు ఉంటుంది, ఇన్స్పైర్డ్ బై ఎనీ ట్రూ ఇన్సిడెంట్స్, హిస్టరీ నుంచి తీసుకుంటారు? బేసిక్ ఎవిడెన్స్ ఏం లేదండి, బట్ హిస్టరీలో చాలా మిత్తులు ఉన్నాయి. అంటే హిట్లర్ కూడా ఈ బుక్ గురించి వెతికిచ్చాడని ఇండియాలో ఒక టాక్ ఉంది. అలా జేసీ బోస్ అని ఒక రినౌండ్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన 1 of the 9 అని ఒక మిత్ ఉంది. అలా చాలా మిత్తులు ఉన్నాయి దీని మీద, అన్ని చూసాము, మాక్సిమం మెటీరియల్ అంతా చెక్ చేసాము. దాని నుంచి మేము బిల్డ్ చేసిన ఓన్ ఫిక్షన్, అందుకే ఓన్ ఫిక్షన్ కాబట్టి ఒక ఓన్ వర్డ్ ని కాయిన్ చేసి మిరాయిని పెట్టి. అండ్ మిరాయ్ అనే క్యారెక్టర్ పేరా, లేదంటే దాని వెనకాల ఏదైనా ఉందా? అదే మిరాయ్ టోటల్ ఆర్డర్ గురించి పెట్టిన పేరు అది, మిరాయ్ హోల్ శాసనం. సార్, ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో, అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా 2 సినిమాలు చేశారు, బట్ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్లో యు ఆర్ వెరీ ప్రామిసింగ్. యాక్చువల్లీ ఈగల్లో చూస్తే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కొన్ని ఎలిమెంట్స్, న్యూ ఏజ్ యాక్షన్ కానీ, ఆ లాస్ట్లో మీరు పెట్టిన ఒక అమ్మవారి విగ్రహం సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా కుదిరింది. బట్ ఈగల్ ఫీడ్బ్యాక్ వచ్చి అంత టెక్నికల్గా వెరీ ప్రామిసింగ్గా ఉంది, కొంచెం డ్రామాలో ఫాల్టర్ అయ్యారనే ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నారు సినిమా? ఏముందండి, ఇంప్రూవ్ చేసుకోవడం. సో కొంచెం చేయలేదండి, మూవ్ ఫార్వర్డ్. కార్తిక్ గారు, ఇంప్రూవ్ అవడం. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. క్లిప్స్ చాలా బాగుంది. ఒక 20 days ఫుటేజ్లోనే ఇంత విధ్వంసం సృష్టించారని తెలిసింది. కేవలం ఇది 20 daysలోనే జరిగింది సాధ్యమైంది, ఇది కేవలం గ్లిమ్స్ కోసమే కట్ చేసిన ఫుటేజ్. నార్మల్గా షూట్ చేసుకుంటూ వెళ్ళాము, లాక్ చేసుకున్న స్క్రిప్ట్ వాజ్ లాక్ వే బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్. ఇది 2 yearsగా జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రెప్ అంతా. లాస్ట్ మంత్ కొంత షూట్ చేసాం, బిఫోర్ కొంత షూట్ చేసాం. ఇట్ వాజ్ షార్ట్ వెరీ ఆర్గానిక్. గ్లిమ్స్ కోసం అయితే షూట్ చేయలేదు. దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్ ఇద్దరు ఈ సినిమాని యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక షాట్లో కూడా మనోజ్ అలా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారు, ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి? మనోజ్ గారి గురించి మాత్రం నేను May 20th ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈస్ ప్లేయింగ్ ఎ మ్యాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిలిం. అంతకుమించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాయింట్ కాదని అనిపిస్తుంది.